जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 నమస్కారం. ముందుగా నా గురించిన కొద్ది పరిచయం. నా పేరు జంచాల శరత్ బాబు. ఈనాడు సంస్థలో 36 సంవత్సరాలు సంపాదక విభాగంలో పనిచేశాను. రామోజీరావు గారి అస్తమయం తర్వాత ఆ సందర్భాన్ని ఉద్దేశించి నా అభిప్రాయాలు చెప్పడానికి ఈ సంభాషణ. మనకు తెలుసు, ఇండియా భారత్ కాబోతుంది, భారత్గానే పరిగణన చెందుతుంది. మరికొద్ది రోజుల్లోనే అధికారపూర్వకంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాంటి భారత్ పేరున్న శ్రీ భారత్ ఛానల్లో మాట్లాడటాన్ని ఒక సంతోషంగా నేను భావిస్తూ నా భావాలు విన్నవిస్తున్నాను. రామోజీరావు గారు సంస్థలో అందరికీ చైర్మన్గా పరిచితులు. ఆయన్ని తాతయ్య అని పిలిచే యువతరం ఉద్యోగులు ఉన్నారు. ఆయన్ని గురువుగా భావించే అనేక మంది జర్నలిజం శిష్యులు ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు, దాదాపు 90 ఏళ్ల వయసులో, 88 సంవత్సరాల ప్రాయంలో ఆయన హఠాత్తుగా ఆ రోజు అస్తమించారు. మొదటి నుంచి కూడా నిజాన్ని నిర్భయంగా పలికిన వ్యక్తి రామోజీరావు గారు. నిజమైనప్పుడు నిర్భయంగా పలకాలి, పలకటమే కాదు దాని పత్రికల్లో రాయాలి అని చాటి చెప్పిన ఒక శక్తివంతుడు. అక్షర శిల్పిగా ఆయన్ని మనం భావించవచ్చు. అక్షర యోధుడు అన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏదీ లేదు. యోధత్వం అంటే ఇక్కడ మనకి పురాణాల్లో మనం విన్నాము, అతిరథులు మహారథులు అని. అతి మహారథులు కూడా పురాణాల్లో ఉన్నారు. ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చాను అంటే, ఆయన అతి మహారథులతో పోల్చదగినంత అక్షర శక్తి గల వ్యక్తి. ఎందుకు అలా అంటున్నానంటే, అలా అనడానికి నాకున్న అర్హత ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్లుగా 3.5 దశాబ్దాల పైగా ఆయన సంస్థలో పనిచేయటం, నా పదవీ విరమణ, ఉద్యోగ విరమణ చివరిలో ఒక 3 సంవత్సరాలు ఆయనకి మరింత దగ్గరగా ఉండే ఉద్యోగం చేయటం వల్ల ఆయన గురించిన అభిప్రాయాలను నేను స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాను. రామోజీరావు గారు వీరునామా రాశారు. మనందరం ఇప్పటికే ఆయన అస్తమించి క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారం కూడా గడుస్తోంది. ఎంతకాలం గడిచినా మనకు మరపు రాని, మనం మరవలేని ఒక మహనీయ మూర్తిమత్వం ఆయనది. అనేక విశేషణాలు మనం వాడచ్చు. మనకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని బట్టి, సంస్థ ఉద్యోగిగా నాకున్న అనుభవాన్ని బట్టి, నా భావాన్ని బట్టి నేను చెప్పవచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నది మాత్రం అందరి అభిప్రాయాల్ని ఉద్దేశించి. ఆయన చివరి వీరునామా రాసినప్పుడు తన ఉద్యోగులకి ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో ఉన్న భావాల్ని మనం అవగతం చేసుకుంటే, ఆయన జీవితంలో కూడా అనేక జయాపజయాలు ఉన్నాయి. అందరూ అంటారు ఆయన పట్టిందల్లా బంగారం అని, కింగ్ మేకర్ అని, ఆయన ఏమనుకుంటే అది నెరవేరుతుందని, ఆయనకు లేనివంటూ ఏమీ ఉండవని చాలామంది అనుకుంటున్నారు. ఇక ముందు కూడా
కొంత తరం అనుకుంటుంది. అయితే ఆయన జీవితంలో మాత్రం జయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. సహజంగా ప్రతి మనిషికి ఉన్న విధంగానే. కానీ ఆయనకు మనకు తేడా ఏమిటంటే ఆయన అపజయాల్ని జయాలుగా మలుచుకున్నారు, అవకాశాలుగా మార్చుకున్నారు. ఎక్కడ వైఫల్యం వచ్చినా, ఇబ్బంది ఎదురైనా ఆ కీలకాన్ని గమనించి ఎక్కడ లోపముందో తెలుసుకొని దాన్ని నివారించడానికి ఎంత చేయాలో అంతా చేశారు. అందుకని ఆయన అపజయం ఉన్నా కూడా వైఫల్యం అని ఎవరు ఆయన్ని అనలేరు. కారణం ఏమిటంటే ఆయన అపజయాన్ని ఇష్టపడరు, విజయాన్నే ఇష్టపడతారు. ఆ విజయం కూడా 2గానో 3గానో ఉండాలని కాదు, నెంబర్ 1గా ఉండాలని. అదే ఉద్దేశాన్ని ఆయన తన జీవితకాలం దశాబ్దాల తరబడి, ఆ మాటకొస్తే 88 సంవత్సరాల జీవితకాలంలో ఆయన కొన్ని అనేక దశాబ్దాలు తన వయసుని మర్చిపోయి కేవలం శక్తితో పనిచేశారు. కాలచక్ర పరిభ్రమణాన్ని ఆయన గమనించలేదు. పని చేసుకుంటూనే ఉన్నారు. అందరూ ఉద్యోగస్తుల్లాగే, అందరూ కార్మికుల్లాగే ఆయన కూడా పని చేస్తూనే విసుగు విరామం విశ్రాంతి లేకుండా ఆ పని చేస్తూనే విశ్రాంతి తీసుకొని, ఆ పనితోనే విరామం తీసుకొని ఆయన జీవితం అంతా గడిపారు. ఆ అదృష్టం చాలామందికి ఉండదు, రాదు. ఆయన అదేవిధంగా 6 దశాబ్దాలుగా, అంటే 60 సంవత్సరాలుగా అప్రతిహతంగా, నిరంతరాయంగా పని చేస్తూనే ఉన్నారు. మరి ఆయన సంస్థ కాబట్టి, యజమాని ఆయన కాబట్టి, అధినేత ఆయన కనుక ఆయన చేయడంలో ఆశ్చర్యం ఏముంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆయన ఒక యజమానిగా పనిచేయలేదు, ఒక ఉద్యోగిగా, ఒక వృత్తి ధర్మంగా అన్నట్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా ఈనాడు కోసం, ఆ తర్వాత ఈటీవీ కోసం. ఇలా పని చేస్తూనే ఆయన, నేను గమనించాను, ఉదయం 10 గంటలకి కార్యాలయానికి వచ్చిన ఆయన అందరిలాగే తన పని ప్రారంభించి రాత్రి 7, 7:30, 8 గంటల ప్రాంతంలో మళ్ళీ ఇంటికి వెళ్ళేవారు. అది ఆయన పనితనం. ఆయన అదే ప్రపంచంగా ఉన్నారు, అదే లోకంగా భావించారు. పనే ఆయనకి ప్రపంచం. అలాగే కాలభ్రమణాన్ని పట్టించుకొని ఆయన పని పరిణామాల్ని, ప్రణాళికల్ని, ఆచరణల్ని మాత్రం మనసులో పెట్టుకున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు అప్పటి ఆలోచనల్ని ఆచరణలుగా చేస్తూ, వాటిని సిబ్బందికి అందజేస్తూ, వాటి వల్ల వచ్చే ఫలితాలు ప్రజలందరికీ అందేలా చేశారు. ఒకవైపు తన ఉద్యోగుల్ని కన్నబిడ్డలా చూసుకున్నారు, ప్రజల్ని కూడా అదే విధంగా భావించారు. అది ఆయన గొప్పతనం. నిజానికి ఆయన కంటే కోటీశ్వరులు, అత్యంత సంపన్నులు మన 2 రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన్నే మనం ఎందుకు ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటున్నాం, ఆయన గురించి ఎందుకు తలుచుకుంటూ ఉంటున్నామంటే, కేవలం ఉద్యోగస్తులే కాకుండా, కార్మికులే కాకుండా మిగతా వారు కూడా, బయట ఉన్నవారు కూడా ఎందుకు ఆయన్ని స్మరిస్తున్నారు అంటే, అది ఆయన పని గురించిన ఆయన శక్తి, ఆయన విశ్వాసం. అంతగా శ్రమించారు కాబట్టి ఆయన రామోజీరావు అయ్యారు. ఆయన ఏది చేసినా వ్యక్తిగతంగా ఏది కాదు, అంతా వృత్తిగతంగానే. ఆయన ఏం మాట్లాడినా, ఏం రాసినా, ఏమి చర్యలు తీసుకున్నా, ఎటువంటి నిర్ణయాలు చేపట్టినా అన్నీ కూడా వృత్తిపరంగా, ప్రొఫెషనల్గా తీసుకున్నారే తప్ప ఒక వ్యక్తిని ఉద్దేశించో లేదా ఒక వర్గాన్ని గమనించో ఆయన చేయలేదు. అది కూడా ఆయన విజయ రహస్యం. ఈ విషయాన్ని మామూలు అక్కడి ఉద్యోగుల కంటే బయట వ్యక్తులే బాగా గమనించవచ్చు. అలాగే ఆయన కొన్ని తరాల పాటు, బహుశా 3 తరాల పాటు తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా నిలిచారు. అది కుటుంబ పెద్దగా. అదేవిధంగా ఆయన నా జీవితాన్ని నేను గమనించినప్పుడు నాకున్న చిన్నపాటి అనుభవంతో ఆయన చిట్ ఫండ్ సంస్థ స్థాపించినప్పుడు
నాకు 2 ఏళ్ళు. ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించిన సంస్థ అది. చిట్ ఫండ్స్ గురించి ఎన్ని దుమారాలు రేగినా తర్వాత ఏమైందో, ప్రజల నమ్మకం ఎంత బలంగా ఉందో మనందరికీ తెలుసు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ మాత్రమే సంస్థని నిలబెట్టాయి, నిలబెడుతున్నాయి, నిలబెడతాయి. అదేవిధంగా ఆయన రైతులకు మంచి చేయాలి, విజ్ఞాన ఫలితాలు వారి ఇంటికి చేరాలి అన్న ఉద్దేశంతో రైతుల కోసం ఆయన అన్నదాత పత్రిక పెట్టారు. అప్పుడు నాకు నేను చూసుకుంటే నా వయసు 9 ఏళ్ళు. అలాగే ప్రజల కోసం, ప్రజాహితమే నా అభిమతం, ప్రజలే నా వాళ్ళు, నేను ప్రజల కోసం, ప్రజల గురించి అంటూ ఆయన ఈనాడు పత్రిక పెట్టినప్పుడు నాకు కేవలం 14 ఏళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే మన అనుభవాలు, మన వ్యక్తిగత పరిస్థితులు అంత చిన్నవి. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. రామోజీరావు గురించి గతంలో మాట్లాడిన వారు, అనేక సందర్భాల్లో ఆయన్ని విమర్శించిన వారు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఆయన వయస్సులో, అనుభవంలో, జ్ఞానంలో, వికాసంలో, ఆయన సాధింపజేసిన అభివృద్ధిలో నేనెంత, నా వయసు ఎంత అనేది కూడా తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుండేది. కొంతమంది విషయంలో అలా జరగలేదు. సరే, అది వారికే మనం వదిలేస్తున్నాం. ఇంత విజ్ఞానంగా ఆయన ఉన్నప్పుడు ఆయన దశాబ్దాల చరిత్రను ఏం చేశారు అంటే తిరగరాశారు. చరిత్ర అందరికీ ఉంటుంది, వర్తమానం జరుగుతూనే ఉంటుంది, భవిష్యత్తు ఎలాగో కనిపిస్తుంది. అయితే అప్పటిదాకా పత్రికలకి, ప్రసార సమాచార సాధనాలకి ఉన్న చరిత్రను తిరగరాశారు కాబట్టి ఆయన రామోజీరావు అయ్యారు. ఒక చలనం, ఒక జ్వలనం ఆయన జీవితంలో ఉంది. ఆయన చలించారు, సంచలించారు, ఆయన జ్వలించారు, ప్రజ్వలింపజేశారు భావాల్లో. మేమందరం ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు కొన్ని వేలాది ఉద్యోగులు, జర్నలిస్టులు ఆయన దగ్గర ఉన్నారు. మేము ఎంత శిక్షణ పొందినా, మాకు ముందుగా ఎంత జ్ఞానం ఉన్నా ఆయన దగ్గర నేర్చుకున్నదే మాకు చాలా 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 ఎక్కువ. నేను నా జీవితంలో తెలుసుకున్న దానికంటే ఆయన దగ్గర పనిచేసిన కొద్ది కాలంలోనే, ఆ కొద్ది సంవత్సరాల్లోనే నేను నేర్చుకున్నది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎంతో ఎంతో ఎక్కువ. ఆయన అక్షౌహిణీలు, మనకు తెలుసు అక్షౌహిణి అంటే ఎంతో. అలాంటి అక్షౌహిణులను ఆయన కథం తొక్కించారు, కథనం సాగించారు. వ్యవస్థలతో, దుర్నీత ప్రభుత్వాలతో పోరాటం సాగించారు. చివరి దాకా అనేక సందర్భాలలో ఆయన ప్రభుత్వాన్ని తెచ్చారు, పడగొట్టారు. తెచ్చినా పడగొట్టినా ఆయన మాత్రం మొదటి నుంచి చూసింది ప్రజల హితాన్ని. కాబట్టి ఒక్కసారి గమనించండి, మద్య నిషేధం ఆయన ప్రారంభించింది కదా, జల సంరక్షణ ఆయన నిర్వహించింది కదా, స్వచ్ఛ భారత్ ఆయన చేపట్టింది కదా, తెలుగు జాతి పునర్వికాసానికి పత్రికలు స్థాపించి కొనసాగించింది ఆయన కాదా? అన్నీ కూడా చరిత్రాత్మక పాత్ర వహించారు. ఒక మహోద్యమం చేశారు, మహా అధ్యాయాన్ని ఆయన నడిపించారు. ఒక రక్షా కవచంగా సమాచార రంగంలో ఈనాడు, ప్రసార రంగంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, డిజిటల్ మీడియాగా ఈటీవీ భారత్ను దిద్ది తీర్చారు రామోజీరావు గారు. ఇవన్నీ మీకు తెలియందని కాదు, మనకు తెలిసినవే అయినా ఎందుకు మళ్ళీ మనం అనుకుంటున్నాము అంటే ఆ ప్రభావం మన మీద అంతగా ఉంటుంది కాబట్టి. అలాగే బహుముఖ వికాసంతో ఆయన, నిజానికి నాకు అనిపిస్తుంది, ప్రజలతో ఆయనకి, ముఖ్యంగా తెలుగు వారితో రుణానుబంధం ఉంది, రణానుబంధం కూడా ఉంది. రుణానుబంధం ఏమిటి అంటే ఎంతోమందికి ఉపాధి కల్పించి, ఆ ఉపాధిని శాశ్వతంగా నిలిపి, ఉపాధి కల్పించడం ఒక అంశం, ఆ ఉద్యోగాన్ని నిలబెట్టడం మరొక అంశం. అయితే ఒక స్థిరత్వాన్ని కల్పించి అనేక కుటుంబాల్లో, ఉద్యోగస్తుల, కార్మికుల జీవితాల్లో ఒక సుస్థిరత్వాన్ని ఆయన స్థాపించారు.
నేను ఈనాడు ఉద్యోగిని, నేను ఈనాడు కార్మికుణ్ణి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఆయన చేశారు. అది ఆయన బహుముఖ వికాసం. ఒక సమాచారం, ఒక విజ్ఞానం, ఒక వికాసం, ఒక వినోదం అన్నింటినీ ఆయన ఆచరణ రూపంగా తెచ్చి అనేక సంస్థల ద్వారా ఆయన ముందు నిలబెట్టారు. ఇంకా మనం మరింతగా తరిచి చూసుకుంటే జవనాశ్వాలు అని మనం ఒక పదాన్ని మనం వాడతాం. మన సాహిత్యంలో అందరికీ తెలుసు. అలాగా ఆయన గుర్రాలలాగా ఆ అశ్వాల్ని కథం తొక్కించారు సంస్థల్ని. ఆ 7 సప్తాశ్వాలు ఏమిటి అంటే ఆయనే వివరించినట్లుగా మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, దేశంలోనే కాకుండా విదేశాలకి విస్తరించిన ప్రియాపక్షుడు, గిన్నిస్ రికార్డు సాధించిన రామోజీ ఫిల్మ్ సిటీ, సేవ కోసమే ఉద్దేశించిన రామోజీ ఫౌండేషన్, ఇన్ని సంస్థల్ని, కీలకంగా 7 సంస్థల్ని, ఇంకా ప్రధానంగా దాదాపు 3 పదుల సంఖ్యలో అంతకు మించి 35-36 సంస్థల్ని ఆయన నిర్వహించారు. ఇన్ని నిర్వహించిన, ఇన్ని వహించిన ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది, మనసంతా నిలిపింది ఈనాడు, ఈటీవీ గురించే. ముఖ్యంగా ఈనాడుకు సంబంధించి నా జీవితంలో నేను ఇందాక చెప్పినట్లుగానే ఎంతో నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దానికి ఒక పరిమితి అంటూ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కూడా అదే అనుభవాలు నాకు కలిగాయి. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒక 3-4 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసినప్పుడు చాలా విషయాలు చెప్తుండేవారు, చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆయనకున్న భావాల్ని కూడా వ్యక్తపరిచేవారు. ఎదుట ఉన్న వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అని కూడా చూడకుండా ఆయన మనసులో ఉన్నది మనం ఆత్మీయులుగా భావించి మాట్లాడటం అనేది ఆయన అలవాటు. ఏ వ్యక్తి కనిపించినా ఆప్యాయంగా పలకరించటం, కుటుంబ సంక్షేమం గురించి అడగటం, ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ఏ సిబ్బందిలో ఎవరికి ఏ బాధ కలిగినా తెలుసుకొని వాటిని అనేక విధాలుగా పరిష్కరించటం అందరికీ అనుభవమైన విషయాలే. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా మీకు తెలియనివి కావు. కానీ నేను తెలుసుకుని చెప్తున్న మాట ఏమిటి అంటే ఆయన ఏది చేసినా మనసుతో చేశారు. కేవలం డబ్బుతో కాదు. కేవలం డబ్బు కోసమే, పదవి కోసమే, హోదా కోసమే, అధికారం కోసమే అయితే ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆయన మనలో ఒకరిగా, మాలో ఒకరిగా పనిచేశారు. ఆయన పనిచేశారు, మాతో చేయించారు. ఆయన మనోవికాసాన్ని తానుగా సాధించారు, మమ్మల్ని సాధింపజేశారు. తను ఏమైతే పొందారో అవి మనకు కలిగేలా ఆయన పాటుపడ్డారు. ఎన్నోసార్లు ఆయన మాటల్లో ఆ ఆదరం, ఆప్యాయత తొణికిసలాడేది. ఎక్కడో మారుమూల నేను పనిచేసిన ప్రాంతాలు 3: తిరుపతి, శ్రీకాకుళం, హైదరాబాదు. తిరుపతిలో ఉద్యోగ జీవితం మొదలైంది, శ్రీకాకుళంలో కొంతకాలం కొనసాగింది, హైదరాబాదులో సాగి ఉద్యోగ విరమణ హైదరాబాదులోనే జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో నేను చేసినప్పుడు తిరుపతిలో ఎలాగైతే నా చేత ఆయన వ్యాసాలు, రచనలు చేయించారో, శ్రీకాకుళంలో ఏ విధంగానైతే మాకు అనేక అభివృద్ధి కలిగించి నా ప్రతిభని కాకపోయినా నా పనిని గుర్తించి ఆయన శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా తీసుకువెళ్ళారు, తీసుకొచ్చుకున్నారు. ఆయన ఎక్కడో శ్రీకాకుళం, మరెక్కడో హైదరాబాద్. నేను చేసిన పనిని ఆయన గమనించి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు పిలిపించి అందరికీ పరిచయం చేసిన మహనీయులు రామోజీరావు గారు. అందుకే చైర్మన్గానే కాకుండా ఆయన తాతయ్య గారుగా, కుటుంబ పెద్దగా, ఒక ఆత్మీయులుగా అందరం మనం గమనిస్తూ గుర్తిస్తూనే ఉంటాం మేమందరం కూడా. అదేవిధంగా నేను ఉద్యోగ విరమణకి ముందు హైదరాబాదులో ఉండగా నిఘంటువు కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, అంతకుముందు తెలుగు వెలుగు, అదేవిధంగా దానికన్నా ముందు చిత్ర విపుల మాసపత్రికలు కొనసాగించినప్పుడు నాకు అనుభవాన్ని కలిగించారు చైర్మన్ రామోజీరావు గారు. అక్కడ పనిచేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.
నేను ఉద్యోగ విరమణ చేసి 4 సంవత్సరాలు అయింది. కానీ ఉద్యోగ విరమణ చేశానే కానీ నేను వృత్తి విరమణ ఇంకా చేయలేదు. ఎప్పటికీ ఈనాడు వ్యక్తిగానే ఉంటాను, ఈనాడు ఉద్యోగిగానే ఉంటాను, చైర్మన్ గారి ఆరాధకుడిగానే ఉంటాను. ఆ ఆరాధన కేవలం వ్యక్తి ఆరాధన కానే కాదు, ఆయన పని గురించిన ఆరాధన. ఆయన కూడా ఇప్పుడు నేను నాది అని ఇప్పుడు అనలేదు, మనది మనం అని అన్నారు. అలా అన్నారు కాబట్టి ఆయన అదే నేను మనసులో పెట్టుకుని కొనసాగిస్తూ వచ్చాను. అదేవిధంగా ఆయన తెలుగు నిఘంటువు సందర్భంలో, అంటే నా ఉద్యోగ విరమణకి ముందు నాకు ఎంతగానో మార్గదర్శనం చేశారు, నన్ను సరిదిద్దారు, నా లోపాలని చెప్పారు, నేను ఏం చేయాలో ఆయన సూచించారు. ఎప్పుడు కూడా ఆయన ఆదేశం అనే మాటని ఇష్టపడరు, సూచించడం, సందేశం అనేదే ఆయన ఎక్కువగా కోరుకుంటారు. ఆయన పదాలు కొన్ని ఉన్నాయి, బాగుంటే బహుబాగు అంటారు, వెరీ గుడ్ అనడానికి. ఎప్పుడు కూడా తను డైరెక్ట్ చేస్తున్నట్టుగానో శాసిస్తున్నట్టుగానో ఆయన మాటలు ఉండవు, ఒక మన ఇంట్లో మనం మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. అది అనుభవం అయిన వారికే తెలుస్తుంది. ఇన్ని రకాలుగా భావించిన ఆయనకి ఇప్పుడు మనస్ఫూర్తిగా నమస్మాలు అర్పిస్తూ, ఏ లోకాన ఉన్నా ఇక్కడే అని భావిస్తూ నేను ఆయనకి అశ్రు నివాళి సమర్పిస్తున్నాను. నమస్తే.